ఓం శ్రీ పరమాత్మే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనం 52వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. అర్జునుని ఈ వాక్యములను విని భగవానుడు తాను చూపించిన రూపము యొక్క మహిమ అతిశయములను వెల్లడించటము ఈ 52వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దుష్టవానసి యన్మనో దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నీవు చూచిన ఈ నా చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. ఈ భగవాను చెప్తున్నాడు, నా యొక్క ఏ రూపమును నీవిప్పుడు చూసితివో అర్జున, అది మహా దుర్లభమైనది. దేవతలు కూడా నిత్యము దానిని దర్శించుకోవడానికే కోరుకుంటూ ఉంటారని భగవాన్ అర్జునుడితో చెప్తున్నాడు. భగవంతుని స్వరూపాన్ని సామాన్యులు ఎవరు కూడా దర్శింపలేరు. ఎంతో హృదయ నిర్మలత, చిత్తశుద్ధి, అనన్య భక్తి గలవారు మాత్రమే దానిని దర్శించగలుగుతారు. అందువల్లనే దుర్దర్శ్యం అనకుండా సుదుర్దర్శ్యం అని చెప్పబడింది. భగవద్ దర్శనము మహా దుర్లభమని మనకి శ్లోకం ద్వారా అర్థమవుతున్నది. ఇంకా భగవానుడు తాను చూపిన రూపం యొక్క మహిమ అతిశయాల్ని అర్జునునికి వివరించి చెప్పటము 53వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.